విద్య, వైద్యం, ఉద్యోగం అందరి హక్కులన్నారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఆరోగ్యంగా ఉండటాన్ని అందరూ డ్యూటీగా భావించాలన్నారు. హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రణబ్ ఆర్థిక ప్రగతిలో భారత్ దూసుకుపోతోందన్నారు. శీతాకాల విడిది కోసం నిన్న సాయంత్రం హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తొలి రోజు బిజీగా గడిపారు. ఉదయం సికింద్రాబాద్ లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ లో కాన్వకేషన్ ప్రోగ్రామ్ కు అటెండ్ అయ్యారు ప్రణబ్. ఎండీఎఫ్, బీడీఎఫ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందజేశారు. వైద్య వృత్తిలోకి వచ్చే వారికి సమాజం పట్ల ఎంతో బాధ్యత ఉండాలన్నారు రాష్ట్రపతి. ఆరోగ్యం అందరి హక్కు అని చెప్పిన దాదా పేద ప్రజలు, సామాన్యుల ఆరోగ్య హక్కును కాపాడే వైద్యుడిని అందరూ దేవుడిగా కొలుస్తారని చెప్పారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని డ్యూటీగా పెట్టుకోవాలన్నారు. Girls amongst the graduating students today, empowered women make for an empowered society. As there is a saying, educate a male, you educate a person. Educate a female, you educate the entire family. Good health is a gift of God. It is also earned through the maintenance of healthy lifestyle. It is important to regulate our daily routine so that we can enjoy good health throughout our life. ఆ తరువాత ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ FTAPC శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు ప్రణబ్ ముఖర్జీ. ప్రపంచ దేశాలు తిరోగమనంలో ఉన్న సమయంలోనూ ఇండియా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, ప్రభుత్వాలు చేపడుతున్న సంస్కరణలు అందుకు కారణమన్నారు రాష్ట్రపతి. In India also we took many such measures, but it is fortunate that even after almost a decade, when many other major economies are still limping, Indian economy is moving ahead. India has emerged as the largest economy of the fastest growing. కనీస మానవ హక్కులైన ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ఆహారం ప్రతి ఒక్కరికి అందేలా పారిశ్రామిక దిగ్గజాలు కలిసికట్టుగా ప్రయత్నించాలని రాష్ట్రపతి సూచించారు.